ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మౌనిక టాక్స్. ఈరోజు వీడియోలో గోరింటాకు గురించి తెలుసుకుందాము. గోరింటాకు స్టోరీ కానీ ఏమేమి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయనేది ఈ వీడియోలో నేను మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఫస్ట్ టైం కనుక నా ఛానల్ని విజిట్ చేసినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఫస్ట్ నాకు తెలిసిన స్టోరీ అనేది గోరింటాకు గురించి నేను మీతో షార్ట్గా షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. ఇది మా అమ్మమ్మ మా చిన్నప్పుడు చెప్పిన స్టోరీ అనమాట. ఏంటి అంటే పురాణాల ప్రకారం గౌరీదేవి, అదే అండి పార్వతీదేవి బాల్యంలో రజస్వల అయినప్పుడు ఆమె యొక్క రక్తపు చుక్క నేలను తాకిన చోట గోరింటాకు మొక్క పుడుతుందంట. దీనిని గౌరీ ఇంటి ఆకు అని పిలుస్తారనమాట. రాను రాను ఈ గౌరీ ఇంటి ఆకుని గోరింటాకుగా పిలువబడుతుంది. అదేవిధంగా ఈ గోరింటాకు అనేది ఆషాఢంలోనే ఎందుకు పెట్టుకుంటారు అంటే మనకి రైనీ సీజన్ కాబట్టి ఈ కాలంలో ఎక్కువ డిసీజెస్ వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి గోరింటాకు అనేది చాలా వ్యాధులు నయం చేయడానికి యూజ్ అవుతుందంట. దానికోసం పెట్టుకుంటారు. అదేవిధంగా పెళ్ళి కానీ అమ్మాయిలు కానీ పెళ్ళైన వాళ్ళు కానీ ముఖ్యంగా పెట్టుకోమని చాలామంది రికమెండ్ చేస్తూ ఉంటారు. ఎందుకు అంటే మనకి గర్భాశయ సంబంధించి ఏ వ్యాధులు వస్తున్నాయో అవి అయితే రాకుండా చేస్తుంది అనమాట. ఈ గోరింటాకుతో నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆషాఢంలోనే నా బర్త్డే కూడా వస్తుంది. ఆ టైంలో ఏంటి అంటే నేను గోరింటాకు నా చిన్నప్పటి నుంచి పెట్టుకుంటూ ఉండేదాన్ని. మెయిన్గా మా అమ్మమ్మ తాతయ్య వాళ్ళు అయితే రేపు నా బర్త్డే అంటే ఈరోజే వచ్చి ఆ గోరింటాకు తీసుకొచ్చి మా అమ్మమ్మే స్వయంగా మాకు పెడుతూ ఉండేదన్నమాట. ఆ టైంలో అసలు ఆ హ్యాపీనెస్ వేరే ఉండేదన్నమాట. మేము వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళం ఎప్పుడు వస్తారు ఏంటి అని. స్కూల్ నుంచి వచ్చేసరికి మా అమ్మమ్మ వాళ్ళు మా ఇంట్లో ఉండేవాళ్ళు అనమాట మా బర్త్డే టైంలో. అదేవిధంగా ఈ గోరింటాకు అనేది నాకు చాలా మేము స్కూల్ నుంచి రాకపోయేసరికి ఒక్కొక్కసారి క్లాసెస్ కానీ ఏమన్నా ఉంటే స్వయంగా మా తాతయ్య అయితే స్కూల్ దగ్గరకు వచ్చి మరీ పర్మిషన్ అడిగి మమ్మల్ని బయటికి తీసుకొచ్చేవాళ్ళు అనమాట. ఇవన్నీ మెమరీస్ ఉన్నాయి ఈ గోరింటాకుతోనే. గోరింటాకు పెట్టుకుంటూ నైట్ అంతా కూర్చొని ఏమేమో స్టోరీస్ చెప్పుకుంటూ ఉండేవాళ్ళు అనమాట. అదేవిధంగా ఇప్పుడు నా కొడుక్కి నేను గోరింటాకు పెట్టాను అనమాట ఫస్ట్ టైం. వాడు ఎంత చిరాకు చేశాడో ఈ వీడియోలో మీరు కూడా చూస్తారనమాట. ఇక్కడ ఏంటి అంటే గోరింటాకులో కొంచెం పెరుగు, లెమన్ కలిపి మిక్సీ అయితే పట్టిన తర్వాత దీన్ని అయితే నేను పెట్టుకున్నాననే కానీ ఒక 10 మినిట్స్లోనే ఇది తీసేసాను. వాడు బాగా ఏడ్చాడనమాట. ఏదో ఉంది చేతికి తీసేయాలని చెప్పి చాలా ఏడ్చిండు. అదేవిధంగా ఆయనకు పండింది కూడా తీసేయమని కొద్దిసేపు చాలా ఏడ్చిండు అనమాట. ఎంత డైవర్ట్ చేసినా కూడా అస్సలు డైవర్ట్ అవ్వలేదు. తీసే మమ్మ తీసే అనుకుంటే అక్కడే కూర్చున్నాడు. మా పెద్దవాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు అనమాట, నైట్ టైమే పెట్టుకోవాలి గోరింటాకు అని. మేము కూడా నైట్ టైమే పెట్టుకోవడానికి ట్రై చేసాం కానీ చిన్న బాబు ఉండడం వల్ల డే టైం పెట్టుకుందామని చెప్పి డే టైం పెట్టుకుంటున్నాను. మేబీ అది రైటో రాంగో తెలీదు. నైట్ పెట్టుకుంటే బాగా వండుతుందని, డే టైంలో అంత పండదు అని చెప్పేవాళ్ళు. అది నిజమో కాదో ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. గోరింటాకులో ఉండే సీడ్స్ని కూడా చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఏ విధంగా యూజ్ చేస్తారా అంటే లక్ష్మీదేవిని ఇంట్లోకి ఇన్వైట్ చేయడానికైతే యూజ్ చేస్తారు. అది ఏ విధంగా అంటే మనం ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు ఊదు వేస్తూ ఉంటాం కదా, దాంట్లో గనక ఈ గోరింటాకు గింజలు అనేది వేయడం వల్ల లక్ష్మీ స్వరూపంగా ఫీల్ అవుతారనమాట. ఇంట్లోకి మనం లక్ష్మీదేవిని ఆహ్వానించినట్టు అని కొంతమంది చెప్తూ ఉంటారు. చాలామంది ఈ గోరింటాకుని కోన్ డిజైన్స్ లాగా కూడా పెట్టుకుంటూ ఉంటారనమాట. నాకైతే గోరింటాకులాగానే పెట్టుకోవాలి. మధ్యలో ఒక రౌండ్ సర్కిల్ లాగా పెట్టుకోడి తర్వాత ఇట్లా పెట్టుకోవడం అంటేనే ఇష్టం. అదేవిధంగా చాలామంది చాలా డిజైన్స్ యూజ్ చేస్తూ ఉంటారు కదా, నాకు వాటిని కోన్తో మాత్రమే వేసుకోవాలనిపిస్తుంది. మిగతా వాటిని మొత్తం గోరింటాకు ఇట్లనే పెట్టుకోవాలనిపిస్తుంది. ఇదండి మా గోరింటాకు స్టోరీ. ఈ విధంగా గోరింటాకు అయితే ఈ ఇయర్ ఆషాఢంలో ఈ విధంగా పెట్టుకున్నాం అనమాట. మీరు ఈ ఆషాఢంలో గోరింటాకు పెట్టుకున్నారా లేదా అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రిమైనింగ్ వీడియోస్ అయితే చూడకపోతే వెళ్ళైతే చూసేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.